ఇంట్లో నీళ్లు ఉండాలా, గ్యాస్ ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, నేషనల్ హైవే ఉండాలా, పెన్షన్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా, ప్లస్ పరిశ్రమలు ఉండాలా, టూరిజం ఉండాలా, ఆటోమొబైల్ బిల్ ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదా నేను అడుగుతున్నా. ఇతను ఒక్కటెన్నో పనిచేశాడా? ఇన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా భూపేశుని వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా కుటుంబ సభ్యులను వ్యక్తిగా మాట్లాడతాడు. మీ జగన్ రెడ్డి ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు సంపాదించా లేదా? ఏదో ఎప్పుడు నొక్కినా 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 అంటున్నాడు. ఏమి నొక్కినావు? కనకం నూదిని ఆయన పేరు పెట్టి అందుకే కనికరము లేని కనక రాజు అంటే ఎందుకు నీ దరిద్ర పాలన? ఈ వ్యక్తి రాజకీయాల్లో అవసరమా? గండికోట భాషలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చెప్తున్నాం, 10 లక్షల బదులు 2 లక్షలు పెంచి 12 లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులను కల్పన చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఇద్దరము కలిసి రేపు భూపేశ్ తెలుగుదేశం తరఫున మేమంటూ గెలిస్తే నిధులు వస్తాయా లేదా? పనులు చేసే వాళ్ళమా కాదా? ఆ గండికోట క్లియర్ చేస్తామా లేదా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ చేస్తామా లేదా? ఆ గండికోట యొక్క ప్రాజెక్ట్ అంటే గండికోటను రోప్వే అంటే అటు ఇటు అగస్త్యేశ్వర కోటకు గండికోటకు మధ్య వారిది లాంటి రోప్వే ఏర్పాటు చేస్తామా లేదా? అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గడ్కరీ గారి చేతిలో ఉన్నాయి. ఈ జమ్మలమడుగు నుంచి చిన్నకొమెల్ల ద్వారా తాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత. అది కాకుండా జమ్మలమడుగు నుంచి పెద్ద బస్సుల ద్వారా చాగలమడుగు వరకు మరొక నేషనల్ హైవే. అది కాకుండా మూడవది పక్కనే ఉండే గుళ్ళకుంట నుండి చివరికి ఆళ్ళగడ్డ వరకు మరొక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే చేయాలంటే ఎవరు రావాలా? కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా? ఉండాలా లేదా? గమనించాలంటే ఎవరు రావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా లేదా? పైన మోడీ గారు కావాలా లేదా?